దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన 76వ సంవత్సరంలో అడుగుడిన సందర్భంలో ఉదయగిరి నియోజకవర్గంలో జలదంకి మండలంలోని జమ్మలపాలెం నుంచి సీతారాంపురం వరకు దాదాపుగా 75 నెంబర్ వేసుకొని మనం అదేవిధంగా ఆయనకి మన ముఖ్యమంత్రి, మన నాయకుడికి, మన అధినేతకి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల నుంచి మనం ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలు 75 చేసుకొని ఒక బహుమతిగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ఒక పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలి ఈ రకంగా అని చెప్పి మన ఆ ఉద్దేశంతో మనం ఉదయం నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. జమ్మలపాలెం నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు వరకు చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా దాదాపుగా 40% ప్రోగ్రామ్స్ ఇంకా ఉన్నాయి మనం చేయాల్సింది. అదేవిధంగా ఇక్కడ మన వింజమూరులో పార్టీ ఆఫీస్లో రెడ్ క్రాస్ నుంచి బ్లడ్ డ్రైవ్ పెట్టడం జరిగింది. వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారి సహాయానికి ఇక్కడికి వచ్చి ఒక్క రోజు నోటీస్లోనే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ సర్వీస్ చేయడం అనేది, ఇందులో దాదాపుగా ఒక 80 యూనిట్స్ పైన బ్లడ్ వాళ్ళు డ్రా చేయడం జరిగింది. వారందరికీ కూడా బ్లడ్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి, యూత్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఇప్పుడు వరకు దాదాపుగా 3-4 చోట్ల మనం పెద్ద కేక్ కటింగ్ ఒకటి చేయడం జరిగింది. జలదంకి మండలంలో 75 కేజీల కేక్ ఒకటి కట్ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి బర్త్డే సందర్భంగా. అదేవిధంగా ఒక రకమైన సందేశం, మన 10 నెలల్లో బాబు గారు ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నా కూడా 10 నెలల్లో ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం కానీ, మనం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ చేసుకున్న విధానం కానీ ఒకసారి చూస్తే దాదాపుగా మనం 150 కోట్ల పైచిలకు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటా ఉన్నాం మనం ఇబ్బందులు ఉన్నా కూడా. అలాగే సూపర్ 6లోని కార్యక్రమాలు కూడా పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా 1000 రూపాయలు పెన్షన్ పెంచింది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. 25% ఎక్స్ట్రా పెన్షన్ ఇచ్చి దాదాపుగా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అలాగే డిజేబుల్డ్ కానీ మిగతా కేటగిరీస్ కూడా డబల్ చేసి ఇస్తూ ఉన్నారు. అలాగే మనకు ఆడబిడ్డలకి గ్యాస్ సిలిండర్లు పథకం కానీ, అలాగే రేపు మే నుంచి తల్లికి వందనం పథకం స్టార్ట్ అవబోతూ ఉంది. అలాగే మనం ఏదైతే ప్రామిస్ చేసామో సూపర్ 6లో అవన్నీ కూడా ఒక్కొక్క పథకం ముందుకు పనిచేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇదే కొంత టైం పట్టింది, 10 నెలలు అయినా కూడా ఆ రకంగా గత 5 ఏళ్లుగా కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎవరికి ₹1 బడ్జెట్ లేకుండా ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకు వచ్చిన బడ్జెట్ డైవర్ట్ చేసి వాళ్ళని పూర్తిగా ఒక మ్యూట్ దీనిలోకి తీసుకెళ్ళడం జరిగింది. అధికారులు కానీ ఆర్డబ్ల్యూఎస్ తీసుకున్నా, ఇరిగేషన్ తీసుకున్నా ఎక్కడ ₹1 ఖర్చు పెట్టిన సందర్భం లేదు. మనం ఎట్లాగో మనకు దేవుడి దయ వల్ల వర్షాలు పడ్డాయి. 149 చెరువుల్లో నీటి సంఘాలు ఎలక్షన్లు చేసుకొని నీటి చైర్మన్లు అయ్యారు. ఆ చెరువుల్లో వచ్చిన నీళ్ల మీద ఆధారపడిన పరిస్థితి. కనీసం ఆ చెరువుల్లో నుంచి నీళ్లు కూడా మనకు బయటికి కెనాల్స్ నుంచి తీసేయాలంటే కెనాల్స్ అన్నీ పూడిపోయి అవి కూడా క్లీన్ చేయని పరిస్థితి. వాటిని మెల్లిగా అవి కూడా రిపేర్ చేసుకుంటా ఉన్నాము. దాదాపుగా 6 మండలాలకి సాగునీరు లేదు. ఇక్కడ 2 మండలాల వరకే మనకు సాగునీరు ఉండే పరిస్థితి. అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య హెవీగా ఉంటుంది. మే నెల జూన్ నెల వచ్చేసరికి నేను లాస్ట్ ఇయర్ క్యాంపెయిన్లో తిరిగినప్పుడు చూశాను, చాలా సివియర్గా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడాను. ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య అట్లీస్ట్ ఈ సంవత్సరం లేకుండా చూసుకొని నెక్స్ట్ ఇయర్కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేటట్టుగా మొన్న ఇంజనీరింగ్ చీఫ్తో కూడా చాలాసేపు డిస్కస్ చేయడం జరిగింది. ఈ సమస్యను ఎట్లా అడ్రస్ చేయాలని. ఆ విధంగా మనం అన్నిటికీ రెడీగా ఉన్నాం. మేలో ఏదైనా ఇబ్బంది అయితే మనం ఆ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి. అలాగే రాబోయే జేజీఎం జల్ జీవన్ మిషన్ కానీ ఎప్పుడైతే మనం సోమశల నీళ్లు ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా తెచ్చుకుంటేనే ఈ సమస్యకి పర్మనెంట్గా పరిష్కారం ఉంటుంది. ఇట్లా RO ప్లాంట్లు పెట్టుకుంటే ఒక 30 RO ప్లాంట్లు పెట్టాము ఈ 10 నెలల్లో మనం అడ్రస్ చేయడానికి, కొన్ని వాటర్ సమస్యలు అడ్రస్ చేయడానికి. కానీ అది టెంపరీ సొల్యూషన్ మాత్రమే. అది మళ్ళా అది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల సమస్య పూర్తిగా సాల్వ్ కాదు. ఈ ఫ్లోరైడ్ బెల్ట్ ఉన్న ప్రాంతం కానీ, సాల్ట్ వాటర్ ఉన్న ప్రాంతం కానీ అక్కడ మనం RO ప్లాంట్లు పెట్టినందువల్ల పెద్దగా మనకు లాంగ్ టర్మ్ సొల్యూషన్ దొరకదు. ఎప్పుడైతే మనకు సోమశల నీళ్లు కానీ లేదంటే కృష్ణ జలాలు వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి కృష్ణ జలాలు వస్తే తప్పితే ఇది సాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. ఆ జేజీఎం మీద ఆశలు ఎక్కువ పెట్టుకొని ఉన్నాం. జల్ జీవన్ మిషన్ మీద ఆ ప్రాజెక్ట్ కానీ మనకైనా స్టార్ట్ అయితే అది నీటి సమస్యను కొంతవరకు పరిష్కారం చేస్తుంది. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎడ్యుకేషన్లో దాదాపుగా 12-13 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మన స్కూల్స్ అవ్వచ్చు, ఒక 5 కోట్లు ఉదయగిరి స్కూల్ అవ్వచ్చు, తర్వాత మన స్కూల్స్లోంచి మోడల్ స్కూల్స్ రిపేర్స్ కానీ, లేకపోతే మన ఈ ఎస్కేబి మన ఈ స్కూల్స్ కానీ,
ఆ స్కూల్స్లో బిల్డింగ్స్ ఈ మధ్య 4-5 కోట్ల వర్క్స్ తెచ్చుకోవడం కానీ, అలాగే ఉదయగిరి కోటని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ఆ రకంగా ముందుకెళ్తా ఉన్నాం. మనం 1 కోటి రూపాయలు కింద క్లీనప్ చేసుకోవడానికి, కొంత రోడ్ వర్క్ చేసుకునే దానికి మనకు 1 కోటి రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ ఉదయగిరి ఏరియాని టూరిజం అంతగా డెవలప్ చేసుకుంటే అక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ కానీ మనకు రెవెన్యూ మోడల్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాల విషయం చూస్తే శక్తి మేరకు మనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చాలామందిని మనం పంపించడం జరుగుతూ ఉంది. స్మాల్ బిజినెస్లు ఎక్కువ పెట్టుకోవాలని, పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలంటే నీళ్లు కావాలి కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. నీళ్ళు అవసరం ఎక్కువ లేని ప్రాజెక్టులు ఇప్పుడు బయోసీఎన్జీ ప్లాంట్స్ అవ్వచ్చు. బయోసీఎన్జీ ప్లాంట్ ఒకటి ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ ముందుకు వచ్చున్నాడు. ఆ ప్లాంట్ రాబోయే 2 నెలల్లో అది గ్రౌండింగ్ అవబోతూ ఉంది. అలాగే మొన్న కనిగిరిలో రిలయన్స్ నుంచి బయోసీఎన్జీ ప్లాంట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. మనకు కూడా కొన్ని ప్లాంట్స్ ఇవ్వబోతూ ఉన్నారు. కనిగిరి అయిన తర్వాత మనకు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. బయోసీఎన్జీ ప్లాంట్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా ఆడపడుచుల కోసం అని చెప్పి దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 500 పైచీలకు ఆడపడుచులకి టైలరింగ్ ట్రైనింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలంలో కూడా ఒక్కొక్క బ్యాచ్ 50 లెక్కన వాళ్ళని ఈరోజు 2-3 నిన్న ఒకటి అట్లా వరుస పెట్టి మనం అవి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కొంతవరకు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే హౌస్ వైఫ్లకి కొంత ఏదైనా ఆదరవు దొరికే పరిస్థితి ఉంది. తర్వాత లోన్లు చాలా ఇవ్వడం జరిగింది. బీసీ లోన్స్ అవ్వచ్చు, మైనారిటీ లోన్స్ అవ్వచ్చు ఇవ్వడం జరిగింది. ఎస్సీ లోన్లు కూడా వచ్చున్నాయి. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు స్మాల్ బిజినెస్లు ఎక్కువ, అంటే ఈ మెట్ట ప్రాంతం బాగా వైశాల్యం అంటే 120 కిలోమీటర్లు 110 కిలోమీటర్ స్పాన్లో ఉంది కాబట్టి ఎక్కడన్నా ఒక ఇండస్ట్రీ, ఇప్పుడు రామాయపట్నం పోర్టు కానీ అక్కడ ఇండస్ట్రీ వచ్చినా అక్కడే పోయి పని చేసుకొని వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ కొంతమంది ఆడపడుచులకి. అక్కడే లోకల్గా ఏదన్నా స్మాల్ బిజినెస్లు అది డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతి రంగంలో కూడా హెల్త్ పరంగా కూడా మన హెల్త్ మినిస్టర్ గారు చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన కూడా చాలా రిఫార్మ్స్ తీసుకురాబోతూ ఉన్నారు. మనకున్న డయాలసిస్ సెంటర్ ఒకటి రెడీ చేసుకున్నాం. ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఉదయగిరి హాస్పిటల్లో కూడా మనకు డయాలసిస్ సెంటర్ తెచ్చుకోబోతున్నాం. మనకి మెయిన్గా ఇక్కడ ట్రామా సెంటర్ లేదు. ఆ ట్రామా ఒకటి ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే వ్యవస్థ లేదు. ఆ ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసేదానికి గట్టిగా పట్టుబట్టున్నాను, అది చేసుకోవాలని చెప్పి. లేదంటే ఇబ్బంది పడతా ఉన్నారు, చాలామంది ప్రాణాలు పోతూ ఉన్నాయని. అదేవిధంగా ఇంకా మిగతా సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మనం పరిష్కారం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున బాబు గారు జన్మదినం సందర్భంగా ఒక్కసారి మనం ఏం చేసాం 10 నెలలు అనేది అందరం కూడా గుర్తు చేసుకొని ప్రతి మండలం తిరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు చూపెట్టే ఆదరణ చూస్తే ఇప్పుడు ఈ రోజున దాదాపుగా నేను ఒక 16-17 ప్రోగ్రామ్స్కి వెళ్ళడం జరిగింది. ఆడపడుచులు వారే బయటికి రావడం, వాళ్ళు వచ్చి మాట్లాడడం కానీ, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కానీ, ఒక రకమైన స్వాతంత్రం వచ్చిన ఫీలింగ్ వాళ్ళలో కూడా, ఏదో హోపు ఇది మారుతూ ఉంది, మనకు ఏదైనా పని చెప్తే అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి అందరూ హ్యాపీగా ఉన్నారు. రాబోయే 4 ఏళ్లలో కూడా చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఉన్నాం. ఖచ్చితంగా 4 ఏళ్ళు నిండేసరికి ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చడంలో ఒక అడుగు అయితే డెఫినెట్గా పడుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను అందరితో పనిచేస్తూ ఉన్నా, సీనియర్స్ ఉన్నారు, వారి సూచనలు మనకి ఇస్తూ ఉన్నారు. ఇంత ముందు కూడా మన సిపిఎం పార్టీ నాయకులు కొంతమంది, అలాగే మన మైనారిటీ నాయకులు కొంతమంది, సీనియర్స్ చాలామంది ఉన్నారు మనకు సహకరించేదానికి, వాళ్ళ సజెషన్స్ ఇచ్చేదానికి. వాళ్ళతో కూడా మనం అందరం కూడా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. అందరం కలిసి తలా చేస్తే డెఫినెట్గా మనం ఉదయగిరి నియోజకవర్గాన్ని రూపురేఖలు అయితే మార్చుకోవచ్చు. ఈ కష్టాల నుంచి కొంతమందిని బయట ఇచ్చనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంత హాట్గా ఉంది ఈరోజు, ఇంత వేడిగా ఉన్నా కూడా ఇంతసేపు ఇక్కడ ఉండి చేసినందుకు, నా కోసం వెయిట్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.